ఫ్రిడ్జ్ ఇన్సిడెంట్ చూసాం. దానికంటే ముందు ఒక భార్య వాళ్ళ హస్బెండ్ ఒక కిడ్నీ అమ్మేసి వచ్చినప్పుడు అప్పులతో వాళ్ళ ప్రియుడితో వెళ్ళిపోయిందని చెప్పింది. సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? వాటి మీద అంటే ఉంటుంది. ఇప్పుడు లేడీస్ అంటే జెంట్స్ కానీ లేడీస్ కానీ చాలా కోరికలు ఉంటాయి కదా, చిన్నప్పటి నుంచి కూడా ఉంటాయి. అలాంటి తీరని కూడా ఉంటాయి. తీర్చడానికి ఇవ్వడము ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఆమె కోరిక ఉండొచ్చు. పోవాలా ఇంకా చెప్తే పోలేరు కదా, ఎవరినైనా ఇష్టపడి ఉంటాము, వెళ్ళలేము. అలాంటి టైంలో ఏం అర్థం కాక మనీ కూడా కొంచెం ఏమన్నా డల్గా ఉండొచ్చు, కొంచెం ర్యాష్గా అట్లా ఉండకపోవచ్చు. అని గమనించుకొని ఫాలో చేసి అమ్మేసి ఇంకా వెళ్ళిపోయి ఉంటుంది. సో మరి చంపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అయితే కాదు, కానీ ఇంకా మా సర్దాలకి అలా ఇష్టపడినప్పుడు ఏం చేయలేం కదా. అది చెప్పరు కూడా కదా, ఇట్లా ఉందని కూడా ఎక్కడ లీక్ చేయరు కూడా, అలా చేసేవాళ్ళు. సో దీన్ని మీరు అంగీకరిస్తున్నారా? మరి అదైతే నేను అంగీకరించాను. ఎందుకంటే కిడ్నీ అమ్ముకొని పోవడం అంటే అది కరెక్ట్ కాదు. ఇష్టాలు ఉంటే అన్నీ కూడా ఎక్కడైనా వెళ్ళిపోయి బయటికి ఇంకేదైనా చేసైనా పోవాలి, కానీ ఆయన కిడ్నీ అమ్ముకోవడం అంటే అది కరెక్ట్ కాదు. సో బ్రిడ్జ్ మీద నుంచి తోసిందని న్యూస్ కూడా వస్తుంది కదా. బ్రిడ్జ్ మీద నుంచి తోసి అంటే అది కూడా మా సెల్ఫీ తీసుకుంటా అనేసి బ్రిడ్జ్ నుంచి తోసేసింది. కానీ ఎలాగో ఆయన పాపం బయటికి తీసుకొచ్చారు కాబట్టి అది బయటపడింది, తోసేసింది అనేసి. అదే చనిపోయింటే బయట తెలియదు కదా. సో దాన్ని మీరు కట్నిస్తున్నారా లేకపోతే ఏమంటారు? అది కూడా ఒప్పుకోను నేను. ఎందుకంటే తోసేయాల్సిన అవసరం ఏముంది? నీకు ఇష్టం లేదు వదిలేసి వెళ్ళిపో. ఆడి తిప్పలు ఆడు పడతాడు, ఈమె తిప్పలు పడితే సరిపోతుంది కదా. తోసేస్తుంది. అదే ఆయన తోసేస్తుంటే ఎలా ఉంటది? మొత్తం మహిళల సంఘాలన్నీ వచ్చాయి. మరి అందరూ వస్తారు. లేడీస్ అంటే ఇంకేంటి పెద్దోళ్ళు అన్నట్టు రేక్కంప పరికంప రెండు ఒకటి అయినట్టు ఇంకా దాంట్లో చిక్కుకుంటే బయటికి రాలేరు. లేడీస్ విషయంలో మాత్రం ఎలాగైనా తప్పించుకుంటారు లేడీస్. మగవాళ్ళు అంటే కొంచెం అంతగా తప్పించుకోలేరు. ఉన్నారు మగవాళ్ళు కూడా అలాగా, కాకపోతే తప్పించుకోలేరు. లేడీస్ ఖచ్చితంగా తప్పించుకుంటారు. తర్వాత తోసేయడం అంటే ఆమె ఏదో మొత్తానికి ప్లాన్ చేసింది, ఇది బయటికి రాదులే అనుకునింది. దేవుడు ఇంకా ఆయన కాపాడినట్టే అనుకోండి. బయటకు వచ్చేసి చెప్పాడు, నేను కూడా విన్నాను, చూసా వీడియోలో. అది కూడా కరెక్ట్ కాదు.